హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్. మనకి కేవీఎస్, ఎన్వీఎస్, ఈఎంఆర్ఎస్ సంబంధించి చాలామంది స్టూడెంట్స్ లైబ్రరీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ నేను చాలా వీడియోస్ చేశాను అండ్ సిలబస్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించి. అయితే మనకి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కంబైన్డ్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి అయితే మనకి కేవీఎస్, ఎన్వీఎస్ లైబ్రరీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే పీజీటీ, టీజీటీతో పాటు మనకి నాన్ టీచింగ్లో లైబ్రరీ నోటిఫికేషన్ కూడా వస్తుందన్నమాట. అది ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. సో అది రావడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంది. అండ్ యాక్చువల్లీ కేవీఎస్, ఎన్వీఎస్, ఈఎంఆర్ఎస్ అండ్ అటామిక్ ఎనర్జీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కలిపి ఒక సింగిల్ నోటిఫికేషన్ అనేది రావాలన్నమాట. ఆల్రెడీ ప్రపోజల్ అనేది మనకి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అన్ని డిపార్ట్మెంట్లకి పంపించింది. అయితే మనకి కేవీఎస్ కానీ, ఎన్వీఎస్ కానీ, అటామిక్ ఎనర్జీ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఈ మూడు కూడా మనకి రిక్రూట్మెంట్ రూల్స్ అనేవి ఇష్యూ చేశాయి. అంటే అన్ని కామన్ రిక్రూట్మెంట్ రూల్స్ అనేవి ఇష్యూ చేశాయి. కేవీఎస్ వాళ్ళు సపరేట్గా ఇష్యూ చేశారు, ఎన్వీఎస్ వాళ్ళు అండ్ ఏడబ్ల్యూ అంటే అటామిక్ ఎనర్జీ వాళ్ళు రిక్రూట్మెంట్ రూల్స్ అనేది మనకి దానికి సంబంధించినటువంటి నోటీస్ అనేది ఇష్యూ చేశారనమాట. అన్నీ కూడా సేమ్ ఉండేటట్టు మనకి రిక్రూట్మెంట్ రూల్స్ అనేది ఇష్యూ చేశారనమాట. సో కాబట్టి మనకి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో కేవీఎస్, ఎన్వీఎస్, ఏడబ్ల్యూ మనకి ఈ మూడింటికి సంబంధించి ఒక కంబైన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏడబ్ల్యూ మిస్ అయినా సరే కేవీఎస్, ఎన్వీఎస్ అయితే మాత్రం కంబైన్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్లో ఈఎంఆర్ఎస్ అనేది వస్తుందా రాదా అంటే మాత్రం రాకపోవచ్చు. ఎందుకంటే ఈఎంఆర్ఎస్ అనేది రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్ అనేది టేకప్ చేసింది. వాళ్ళ ఆధీనంలో మనకి రిక్రూట్మెంట్ వస్తున్నాయి అన్నమాట. ఇదివరకు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు అనమాట. స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసేది. బట్ 2023 నుంచి టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ మనకి టేకప్ చేసింది. వాళ్ళే మనకి భర్తీ చేస్తున్నారనమాట ఈ ఖాళీలన్నీ కూడా. సో కాబట్టి డెఫినెట్లీ 2023లో ఫస్ట్ టైం జరిగింది. వాళ్ళందరికీ కూడా రిక్రూట్మెంట్ అనేది చాలా లేట్గా అయ్యిందనమాట. అండ్ కోర్టులలో కేసులు పడ్డాయి. అండ్ ఆ కేసులన్నీ సాల్వ్ అయ్యి రిక్రూట్మెంట్ చేసేసరికల్లా చాలా లేట్ అయింది. అండ్ అక్కడ ప్రాసెస్ సంబంధించి చాలా లేట్ అవుతుందన్నమాట. ఎందుకంటే కేవీఎస్, ఎన్వీఎస్ అనేది చాలా ఏళ్ళ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తుంది. ఈ ఈఎంఆర్ఎస్ అంతా కూడా రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసింది కాబట్టి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి చాలా ఛాలెంజెస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళెవరికి కూడా ఎంప్లాయీస్కి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద పెద్ద అవగాహన లేదు. చాలా లేట్ అవుతుంది ప్రాసెస్ అంతా కూడా ఈఎంఆర్ఎస్ సంబంధించి. సో కాబట్టి అదో సెటప్ అయ్యే వరకల్లా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి పూర్తిగా మనకి వ్యవస్థ అంతా కూడా సెటప్ అయ్యే వరకల్లా కొంత టైం పడుతుంది. కాబట్టి ఈఎంఆర్ఎస్ ఈ కంబైన్డ్ నోటిఫికేషన్లో రాకపోవచ్చు. ఇప్పుడు ఏదైతే కేవీఎస్, ఎన్వీఎస్, ఏడబ్ల్యూ సంబంధించినటువంటి కంబైన్డ్ నోటిఫికేషన్లో ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు. బట్ ఈ 3 నోటిఫికేషన్లు అయితే రావచ్చు. 2 అయితే మాత్రం కన్ఫర్మ్. ఏడబ్ల్యూ వాళ్ళు మరి ఈసారి సపరేట్ చేసుకుంటారా, మళ్ళీ ఈ కంబైన్డ్ నోటిఫికేషన్లోనే ఇస్తారా అనేది చూడాలి. వాళ్ళు వేకెన్సీ కూడా అనౌన్స్ చేశారు, రిక్రూట్మెంట్ రూల్స్ కూడా అనౌన్స్ చేశారు. కామన్ రిక్రూట్మెంట్ రూల్స్ అనేది అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ఈ మూడింటికి. అయితే సిలబస్ అనేది కొంత మారొచ్చు. బట్ ఓల్డ్ సిలబస్ మొత్తం అంతా ప్రిపేర్ అవ్వండి. దానికి సంబంధించి పీడిఎఫ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓల్డ్ సిలబస్ అంతా మొత్తం ప్రిపేర్ అవ్వండి. దాదాపు అదే సిలబస్ ఉండొచ్చు, లేదా కొంత మారొచ్చు. మారినా సరే ఒక 10-15% మారుతుంది, అంతకుమించి మారకపోవచ్చు. నాకు తెలిసి అదే సిలబస్ ఉండొచ్చు, లేదా కొంత మారొచ్చు. మారితే ఒక 10-15% మారొచ్చు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారుతుందని చెప్తున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది అంటున్నారు. కొంతమంది లేదు 2 ప్రాసెస్ ఉంటుంది, లాస్ట్ ప్రాసెస్ ఉంటుందని చెప్తున్నారు. బట్ ఈసారి మాత్రం లైబ్రరీకి సంబంధించి ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుందన్నమాట. మనకి లాస్ట్ టైం నోటిఫికేషన్లో కేవీఎస్లో ఇంటర్వ్యూ ఉంది కానీ ఎన్వీఎస్లో లేదు. ఒకవేళ ప్రాసెస్ 3 స్టేజెస్లో ప్రాసెస్ అయితే మాత్రం మీకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. సో మరి ఎలా జరుగుతుందని చూడాలి. బట్ ఆగస్ట్ అన్నారు, ఆగస్టులో రాలేదు. అక్టోబర్లో వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్లో మీకు నోటిఫికేషన్ అయితే రావాలి. ఇంకా అక్టోబర్లో రాలేదంటే మాత్రం నోటిఫికేషన్ చాలా లేట్ అయిపోతుంది అనమాట. నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఇయరే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నవంబర్, డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే మనకి నవంబర్లో బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం తక్కువ. దానికంటే ముందే మనకి నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయాలన్నమాట. అంతేకాకుండా మనకి నెక్స్ట్ ఆర్ఆర్బీ సంబంధించి కూడా మనకి ఈ కంబైన్డ్ నోటిఫికేషన్లో వచ్చే అవకాశం ఉంది. ఆర్ఆర్బీ సంబంధించి కూడా లైబ్రరీ, పీజీటీ, టీజీటీ కూడా ఇందులో వచ్చే అవకాశం ఉంది. అది నెక్స్ట్ ఇయర్ యాడ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. వాళ్ళు కూడా మళ్ళీ రిక్రూట్మెంట్ రూల్స్ అనేది మార్చుకోవాలి. మళ్ళీ వాళ్ళు దీనికి సంబంధించి కంబైన్డ్ నోటిఫికేషన్ సంబంధించినట్టుగా వాళ్ళ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంతా మార్చుకోవాలి. కాబట్టి అది మనకి నెక్స్ట్ ఇయర్ యాడ్ అయ్యే అవకాశం ఉంది.
ఈఎంఆర్ఎస్ మాత్రం కొంత టైం పడుతుంది. కేవీఎస్, ఎన్వీఎస్, ఏడబ్ల్యూ సంబంధించి కంబైన్ నోటిఫికేషన్ అయితే రావచ్చు. దాదాపు 16,000 వేకెన్సీ ఉన్నాయి అంటున్నారు. బట్ అందులో ఎంతవరకు అంటే ఎన్ని వేకెన్సీ రిలీజ్ చేస్తారనేది చూడాలి. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి రిలీజ్ చేస్తారనమాట. ఓకే, సో అక్టోబర్లో మనకి నోటిఫికేషన్ రావచ్చు. ఎగ్జామ్ ఒకవేళ అక్టోబర్లో రిలీజ్ అయితే నోటిఫికేషన్ మీకు జనవరిలో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఓకే, డిసెంబర్ లాస్ట్ వీక్ ఆర్ జనవరి ఫస్ట్ వీక్లో మీకు ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. బట్ అందరూ గేజ్ చేస్తుంది ఏంటంటే అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుందని అందరు గేజ్ చేస్తున్నారు. చూడాలి, ఒకవేళ అక్టోబర్ రాకపోతే మాత్రం నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషనే వస్తుందన్నమాట. సో కేవీఎస్ సంబంధించి, ఎన్వీఎస్ సంబంధించి ఇది అనమాట లైబ్రరీ సంబంధించి ఇన్ఫర్మేషన్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.